కాళేశ్వరం వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో నడువురిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అధిష్టానం, హైకమాండు, ఢిల్లీ పెద్దలు హస్తినకు పోయి రావాలి. ఇసాంటి మాటలు తెలంగాణ వచ్చిన 10 ఏళ్లల్లా ఎన్నడన్నా ఇన్నవానొల్ల. అప్పట్ల తెలంగాణ రాకమునుపు షెయి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇసాంటి బాగినవడేటి అంటే ముఖ్యమంత్రులు ఢిల్లీతో పట్టేటోళ్ళు. ఇక మన బీఆర్ఎస్ పాలనలా హైకమాండ్ అంటే తెలంగాణనే, అధిష్టానం అంటే తెలంగాణ జనమే, పెద్దలంటే పబ్లికే. ఇట్లుండేది. కానీ 15 నెలల సంధి మళ్ళా కథంతా తిర్రమర్రైపోయింది వల్ల అంటే ఢిల్లీ అంటే ఢిల్లీ. ఇగో ఇప్పుడేమో 40వ ఇక మన సీఎం సారు ఢిల్లీతో పట్టిండమ్మో. మరి ఈసారన్నా మనకేమన్నా ఫాయిదా అవుతుందా? ఎందుకు పోయిండు, ఏమిటికి పోయిండు? ఏదోల్లా ఓమలు కరుచుకున్నట్టు చేసేసి వద్దాము రాని రిజర్వ్న. 477 రోజులల్లా 40వ అంటే మన రేవంత్ సార్ వారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని సోమవారానికి 477 రోజులైందన్నట్టు. 40వ ఢిల్లీ మనం ఎక్కిండన్నట్టు. మరి ఢిల్లీలో అంతగానే ఉన్నది, 40 సార్లు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అడవులకన్నా ఏమన్నా అయిందా? ఇవన్నీ నన్ను అడగద్దు. ఒక్కసారి రీ 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 అనుకుంటా ఫ్లాష్ బ్యాక్ పోయిన అసెంబ్లీ ఎలక్షన్ల ప్రచారంలా మన కేసీఆర్ సార్ అందరికి మంచిగా చెప్పిండు. కాంగ్రెస్ ను గెలిపిస్తే ఢిల్లీ మాట వినవలసి వస్తుంది, షేపాటోలు ఢిల్లీకి గులాములు అవుతారు, ఢిల్లీ ఓళ్ళే బాసులు అవుతారు. అదే బీఆర్ఎస్ ను గెలిపించుకుంటే తెలంగాణ జనమే బాసులు, హైకమాండ్లు గీకమాండ్లు ఉండయి, తెలంగాణ జనాలే హైకమాండ్లు అని అన్నడా? యాదికున్నదా? ఇగో ఇప్పుడు సారి చెప్పినట్టు అవుతుందా లేదా? అరే లేకుంటే ఏందోలా ప్రతిదానికి ఢిల్లీకి పోవడేందోలా? మన తెలంగాణ గురించి ఢిల్లీ వాళ్ళు డిసైడ్ చేసుడేంది? ఈడు ఎవరిని మంత్రులను చేయాలి, ఎవరికి ఏం పదవులు ఇవ్వాలి, ఏం స్కీములు ఎప్పుడు పెట్టాలి, ఇవన్నీ ఢిల్లీ వాళ్ళు డిసైడ్ చేసేందో నాకు అర్థమైతలేదు. అసలు రేవంత్ సారు ఢిల్లీకి ముఖ్యమంత్రా లేకుంటే తెలంగాణకు ముఖ్యమంత్రా? ఎక్కే విమానం దిగే విమానం ఇదే కథ అవుతుంది. మరి గన్ని మట్ల ఢిల్లీకి పోయి మన తెలంగాణకి ఏమైనా తెచ్చేది ఉన్నదా అంటే అది లేదు. అక్కడ షేపాటి పెద్దోళ్ళు తన మీటింగ్ అట, వాళ్ళతో మీటింగ్ పెడితే మనకు వచ్చేది ఏమున్నది? వాళ్ళు ఏమి ఇస్తారు మనకు? అంటే ఈడ రేవంత్ సార్ పాలన చేసినా నిర్ణయాలు మాత్రం ఢిల్లీ అన్నట్టే కదా. పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి, వేతనం అంతా ఢిల్లీ. గిట్లనే అనిపిస్తుందా లేదా? నాకైతే గట్లనే గుర్తుంది. ఏందో ఏమో పట్టు. ఇక రేవంత్ సార్ ఢిల్లీ బాట చూసి ఎవరి పాలైందిరో తెలంగాణ అని ఊర్లల్లా వాడుకుంటుర్రు. పాడుతా తీయగా చల్లగా సారీ అబద్ధం ఆడుతా తీయగా. అవు కానీ మీ దాంట్లో ఎంతమందికి రుణాలు మాఫీ అయినాయి వల్ల ఓ మలక చెప్పురి నాకు. ఇగో మా ఊళ్ళోనైతే చాలా మంది గానే కాలే, అంతలావైతే నేను చూపిస్తాను మీకు. కానీ రుణాలందరికీ మాఫీ అయిపోయినాయి అటన వల్ల ఇక మాఫీ లేదు గీఫీ లేదు, మాఫీల దుకాణం బంద్ అయిపోయింది అని అంటారు కాదోళ్ళ సర్కారు వాళ్ళు. అరే అవ్వల్ల నాకైతే కళ్ళు తిరిగి చక్కెర వచ్చినట్టు అయ్యింది. మీరు కూడా ఇనుండి రమ్మా ఓ మల్క. మన వ్యవసాయ మంత్రి వర్యులు శ్రీమాన్ తుమ్మల నాగేశ్వరరావు సార్ వారు అసెంబ్లీలో రుణాల మాఫీల గురించి ఏమన్నాడో అందరి నాలే. సౌండ్ ఎక్కువ పెట్టుకోరు, ఎందుకన్నా మంచిది, మళ్ళా మంచిగిన వాళ్ళే అనద్దు. ప్రభుత్వ నిర్ణయం మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల పైన లేదు. 2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా. 2 లక్షలకి వరకు కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 25 లక్షలు మా దగ్గరికి చేరినాయి అధ్యక్ష. వాటికి మించి వల్లే 20,616 కోట్లు జమ చేయటం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకి సవినీయంగా మనం చేస్తున్నా. ఇన్నరా అయిందా కథ? రామేనైగా. ఇక 2 లక్షల లోపు రుణాలన్నీ మాఫీ అయిపోయినాయట, అందరికి వచ్చేసినాయట, బ్యాంకు ఖాతాలలో జమ చేసేసారట, రైతులు సంబరాలు కూడా చేసుకున్నారట. అసలు నేను చెప్పుడు కాదు, మీరే చెప్పాలి. ఇప్పుడు ఈ ముచ్చట చూస్తున్న వాళ్ళల్లా ఎంత మందికి రుణాలు మాఫీ అయినాయి, ఎంత మందికి 2 లక్షల రూపాయలు మాఫ్ చేసిరు?
ఒక్కొక్క ఊర్లే సగాని కంటే ఎక్కువ మందికి రుణాలు మాఫీ చేయలే 2 లక్షలు ఇప్పుడే తెచ్చుకో పోర్రి నేను మాఫ్ చేస్తా అని రేవంత్ సార్ అనుడేందో గాని రేపు చేస్తా మాపు చేస్తా 15 ఆగస్టు సంక్రాంతి అనుకుంటా 15 నెలల్లో ఎల్లదీసిరు అందరికి చేస్తామని చెప్పి ఆఖరికి చేసింది పిత్కాంతమ్మ అందుకి తుమ్మల సారు రుణాలు అందరికి మాఫీ అయితే ఇగో మరి ఈ రోడ్ల మీదకి రైతులు ఎందుకు వస్తాలు సారు బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఎర్రటెండల కాళ్ళకు బలపాలు కట్టుకొని గిర్రగిర్ర ఎందుకు తిరుగుతురు సార్ ఇగో వీళ్ళు మరి రైతులు గారా సారు రైతులకు గిట్ల సున్నం పెట్టుడేందో నాకు అర్థం అయితలేదు నేను జరంతా కటువుగా చెప్తున్నాను అనుకున్నా మంచిది రుణాలు మాఫీ కాక రైతులు ఎంత తండ్లాడుతురో నాకెరక నేనే ఊర్లలో కండ్లారా చూస్తున్నా మీకు కూడా ఎప్పటికప్పుడు చూయిస్తూనే ఉన్నా అప్పుడేమో కండిషన్లు కొర్రీలు ఏం లేవు అధికారంలోకి అచ్చుడచ్చుడుతోనే ఇట్లా మాఫ్ చేస్తానే ఆఖరికి దేవుళ్ళ మీద ఒట్లు కూడా పెట్టే షేపాటి చెప్పిన ఉద్దర ముచ్చట్లు నమ్మి అప్పు చేసిన రైతులు ఆఖరికి అత్తే నిండా మునిగిపోయి బల్మిటికి జీవి తీసుకున్నారు ఇక ఇప్పుడేమో 2 లక్షల వరకే ఇత్తా అన్నము ఇచ్చేసినాము అంత అయిపోయింది అది ఓడిసిన ముచ్చట అనబట్టే 2 లక్షల కంటే ఎక్కువ బాకీ తీసుకున్న వాళ్ళకు మాఫీ చేసుడు లేదటిగా అసలు 2 లక్షలు కాదు కదా ₹1,00,000 ఉన్న వాళ్ళకి కూడా సక్క వాళ్ళేదురా భగవంత అంటే టాటా బై బై రుణాలు మాఫీ అయిపోయినాయి అని చెప్తున్నంటే ఇది మోసం కాకుండా ఇంకేంటిది ఇప్పటిదాకా రైతు బంధు పైసలు బరాబర్ ఇయ్యలే పంట బోనస్ అన్నారు హాజీకరే ఉంటలేదు ఇప్పుడేమో రుణాలు కూడా మాఫీ చేసేసినామని చల్లగా చెప్తురు నమ్మి ఓటేసిన వాళ్ళంటే గింత అలసెందుకు కావచ్చు గింత దోక ఎందుకు చేసుడు గిట్లనే గరమైతురు రైతులు నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అవునా కాదా మనం మంచిగా మాట్లాడితే కడుమోళ్ళు కూడా మంచిగా మాట్లాడతారు పైసలు లేకుంటే మాయబాయ్ మాట మంచిగా ఉంటే 10 మంది మర్యాద ఇస్తుంటారు అంతెందుకు మన రాజేంద్ర ప్రసాద్ సార్ను తీసుకోరాదురి అయ్యో సినిమాలు చేయలేదు వల్ల జోకు సినిమాలు రాజేంద్ర ప్రసాద్ సారు సినిమా టీవీలో వస్తానంటే నేను అస్సలు ఇడిచిపెట్టను వల్ల కానీ సార్ ఏందోల్లా ఈ నడుమ అంతా ఎటమట ముచ్చట్లు మాట్లాడుతున్నాడు రాజేంద్ర ప్రసాద్ సారు నేను మీకు పెద్ద ఫ్యాన్ని సారు కానీ మీరేంది సారు వాళ్ళతో వీళ్ళతో మాటలు పడతాండ్రు ముచ్చటేందో పురాగా చూడరల్లా మీకే అర్థమవుతుంది కాదబ్బా చుట్టపోడు మన ఇంటికి అత్తే ఎట్లా చూసుకోవాలి సపరేట్గా చెప్పాలనా కానీ మన జోకుల సినిమాలు తీసే రాజేంద్ర ప్రసాద్ సార్కు గాయంతో తెలియదా అయితే రాబిన్ హుడ్ అనే సినిమాలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ను కూడా యాక్టింగ్ చేస్తుర్రా అని పెట్టిరట మంచిదే వార్నర్ కళా పోషణ మీకు ఎరుకునేదేనాయే అందులో నితిన్ ఉన్నాడు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు అయితే ఈ సినిమా పేరంటంలా రాజేంద్ర ప్రసాద్ స్టేజ్ మీదకి వచ్చి వార్నర్ గురించి ఏమన్నాడంటే డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు ఈ డేవిడ్ వార్నర్ నిన్ను అది కాదు క్రికెట్ ఆడవయానంటే అట్లాడు దొంగ మామూలుడు కాదండి వీడు ఏ వార్నర్ బి వార్నింగ్ ఏంటిది అసలు ఓగిడిండా తిట్టిండా సరే మనసులో ఏం లేకుండా పరాష్ ఖాన్కే అన్నాడు అనుకుందాం మరి పరాష్ ఖాన్ కూడా ఒక హద్దు పద్దు ఉండాలనా అద్దా కొంతమంది ముంగట గిసొంటి మాటలు మాట్లాడేందుకు ఇక రాజేంద్ర ప్రసాద్ అంటే అప్పట్లో ప్రతి ఒక్కరికి మస్తు అభిమానం ఉండే అసంటి మనిషి గిసొంటి మాటలు మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు కోపానికి వస్తారు ఇక వార్నర్ అభిమానులు అయితే సోషల్ మీడియాలో జరగట్టిగానే అరుచుకుంటారు తాగొచ్చి స్టేజ్ మీద మాట్లాడేంది కొందరు తిడుతుంటే మా వార్నర్ను బూతులు తిట్టుడిందని ఇంకో కొందరు వార్నింగులు ఇస్తారు పాపం నడుము ఇట్లా ఈ వార్నర్ ఏమో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతుంటే కిస్స నవ్విండు ఆయనకు మన భాష తెలియదాయే ఏం మాట్లాడిండో అర్థమే కాలేదు కావచ్చు అసలే షండి కనబడితే 20 6లు 4లు దాస్తాడు ఇక రాజేంద్ర ప్రసాద్ మాటలు అర్థమైతే కథ ఎట్లుండునో ఏం పాడవు కదా అన్నట్టు మన వార్నర్ తెలుగు మాటలు కూడా ఇన్నట్టు చేయుర్రి. From the bottom of my heart, I want to say thank you all for all the support over the last 15 years. I really appreciate it. Nina nanu pramista ninu. ఇప్పుడు ఏందయ్యా అంటే ఏంటికల వాసిల పానాలు దక్కుడు యమలోకం దర్వాజలు బందవుడు స్వర్గలోకంలా సమ్మె జరుగుడు ఇగో ఇసాంటి కాన్సెప్ట్ మీద ఒక చిన్నపాటి ముచ్చట చెప్తున్నోళ్ళ ఏంది మల్లీశ్వరి యమలోకం అంటున్నావు స్వర్గలోకం ముచ్చట తీస్తాను కొంపదీసి యమగోళ యముడికి మొగుడు సినిమాలు చూయిస్తావా ఏంది అని పరిశాన్ అయ్యేరులో నా కాన్సెప్ట్ అది కాదు ముచ్చటేందో మీరే పురాగా చూడురి మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు డైరెక్ట్ మీరు చూడాలి ఈడ రైల్వే ట్రాక్ ఉన్నది కదా ఇగో ఈడికెళ్ళి కారు రై రై అనుకుంటా చూడురిగా
అబ్బర బిడ్డ చూసినవా కార్ ఎట్లా తుక్కు తుక్కైందో ఇంకా నయం నడిపెట్టడం మంచి కయాలనే ఉన్నట్టున్నది జప్పున దూనికిండు కాదు ఎందుకింత ఆపచ్చగా వచ్చీనకు సరే ఇప్పుడు ఇంకో జాగ పోదాం రారి ఓర్ దేవుడో అసలు మనిషా లేకుంటే చిరుతపులా నిజం చెప్తున్నా చిత్రగుప్తుడు చిట్టాబద్దుడు రాజుడు పందు పెట్టిండో లేకుంటే యమలోకం దర్వాజలే బంద్ అయిపోయినాయో గాని ఇట్లా బయటపడ్డాడు చూడు ఒక్క సెకండ్ అటు ఇటు అయితే ఆ బండి కిందనే తుక్కు తుక్కవు కావచ్చునే ఎందుకు చీలకి ఇంత ఆగమాగం పనులు ఏ మావులకి వీళ్ళకి ఇట్లా తొందర పడుతుంటారు బకెట్ దాన్ని వేయాలని గంతురుకులాట ఎందుకు కావచ్చు వీళ్ళ ఊరుకులాటకున్న వాడెత్తు నిజం చెప్తున్నా రేవంత్ సారు నా మీద కోపానికి వచ్చినా మంచిదే నా మీద బీపీ పెంచుకున్నా మంచిదే ఉన్నమాట చెప్తా నేను మీకు కూడా ఎరికే ఇప్పుడు కాదల్లా ఈ చెయ్యి పార్టీ వచ్చిన కాంచెల్లి రోడ్ల మీదకి రానోళ్ళు ఎవరు చెప్పుండ్రి అరే ఇంట్లున్నోళ్ళను రోడ్డు మీదకి పట్టుకొస్తాను లేదోళ్ళ సరే ఒకసారి రెండు మాటలు అంటే ఏమో అనుకోవచ్చు ఒకరిద్దరంటే సరే ఇప్పుడు సర్కార్ అన్నప్పుడు అందరికీ ఎట్లా న్యాయం చేస్తుంది అని అనుకోవచ్చు కానీ సారు వారి ఏలువడిలా బయటికి రానోళ్ళు లేరమ్మా ధర్నాలు చేయలోళ్ళు అసలే లేరు అగ చూడురి ముచ్చటంతా మీరే మంచి నీళ్ళ కోసం మన ఆడోళ్ళు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చిర్రు ఇక వీళ్ళేమో ఆశా వర్కర్లు పోలీసుల లాఠీ దెబ్బలు కూడా తిన్నారు ఇక ఇటేమో మాజీ సర్పంచులు బిల్లు కోసం రోడ్డు పడ్డరు ఇక రైతులదైతే దినాము ఏదో ఒక జిల్లాల రోడ్ ఎక్కుతూనే ఉన్నారోల్లా ఇక ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థులు కూడా ధర్నాలు చేసిర్రు ఇవన్నీ ఎప్పటియో కాదోల్లా సోమవారం నాటి ముచ్చట్లే మన సర్కారు వారి పాలన ఎట్లున్నదో జనాలను ఎంత మంచిగా అరుచుకుంటున్నదో ఇగో వీళ్ళను చూస్తేనే అర్థమవుతున్నదా కాదా ఇక నేనేం చెప్పా మన పాలన ఎట్లున్నదో వీళ్ళే చెప్తారు వీళ్ళని చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడు 3 రోజులు అవుతుంది ఇప్పటికి తాగుదా అంటే బాటిళ్ళ నీళ్లు క్యాన్లో ఇక్కడక్కడ అడకొచ్చి తాగుడు అవుతుంది బోర్ ఉన్న కాడ ఏమన్నంటే వాళ్ళే సీరియస్ అవుతారు వాళ్ళకే కోపం ఇటు బోర్ వేయిస్తామన్నారు ఈ కౌన్సిలర్ గిట్లా వాళ్ళు కూడా బోర్ వేయించలే ఏది లేదు వారం రోజులుగా నిలిచిపోయిన పంటలను వెంటనే 15,000 ఎకరాల పంటను వెంటనే ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు ఇవ్వన్నట్టు అయ్యాలిటీ ముచ్చట్లు మళ్ళా రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తా అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉంటారు టీ న్యూస్ నేను ఉంటా మరి నమస్తే టాటా